ప్రార్థన చేసుకునేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ అని వచ్చేది. నేను చాలా బాధపడేదాన్ని. ప్రార్థన చేసుకునేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ అయితే తీపించుకుంటే నీటి పొడవులు ఉన్నాయి అన్నారు. మందులు వాడుతున్నా ఉన్నా సరే, అలాగే పీరియడ్ ట్యాబ్లెట్లు వాడినా ఏం ప్రయోజనం లేదని చెప్పింది. ఇంకా 3 నెలలు 4 నెలలు అలా వాడాలని చెప్పింది. ప్రార్థన చేసుకునేదాన్ని. ఫాస్ట్ అనగా చెప్పేదాన్ని, ఎలా ఉంటున్నారని మొరపెట్టుకో చెల్లి, నీ జీవితంలో కార్యం జరిగిద్దని చెప్పింది. నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. 4 రోజులు ఇంకా వాడిన తర్వాత 3 నెలలు వాడాలంటే దేవా నీ సన్నిధిలో ఈ ట్యాబ్లెట్లు తప్ప ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను. నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా అన్నీ ప్రార్థన చేసుకుని ఆ 4 రోజులు మందులు వాడుకున్నాను. మా అమ్మ వాళ్ళకి బాగా హెల్ప్కి వచ్చేదాన్ని. ఆ ట్యాబ్లెట్లు అయిపోయినాయి. నేను వెళ్ళిన ట్యాబ్లెట్లు అయిపోయినా సరే అని ప్రార్థన చేసుకునేదాన్ని. అన్న కూడా 50 రోజులు ఉపవాసాల ప్రార్థన చేసేవారు. నా కోసం కూడా దేవుని కార్యం చేస్తే తెలియ అని చెప్పేవారు. నా ఏసీకి నేను మొరపెట్టుకున్నాను. ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇంకెళ్ళనని నేను గట్టిగా ప్రార్థన చేసుకుని చిత్తం వేస్తాయి అని ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు అలాగే నా జీవితంలో కార్యం చేశాడు. హాస్పిటల్కి వెళ్ళకుండానే నాకు ప్రాణం బాగట్లేదని వాంతులు అవుతుంటే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నాను. దేవుడు నాకు కార్యం చేశాడు. దేవా నా యేసయ్య, ఇలా పీరియడ్స్ ఆగిందని టెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెగిటివ్ రాకుండా నా యేసయ్య శుభవార్త మేమే నీ కృపను మాకు ఇమ్మని నేను ప్రార్థన చేసుకొని టెస్ట్ చేసుకున్నాను. దేవుడు నాకు ఎంతగానో కార్యం చేసి గర్భఫలాన్ని ఇచ్చాడు.